ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉన్నా కానీ చాలా ఈజీగా ఒక్కసారి మ్యాంగో చట్నీ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పచ్చి మామిడికాయని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని కూడా పై భాగాన్ని తీసేసి ఈ విధంగా ఒక టమాటాని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా బోర్ల అంటే రివర్స్ తిప్పేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, కారం ఉండేటివి 3 పచ్చిమిరపకాయలు, అలానే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని ఒక 5 నుంచి 6-7 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టవద్దు. ఇప్పుడు ఈ విధంగానే బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని వేరే సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మగ్గించుకోవాలి ఫ్రై చేసుకుంటూ. చూసారా మామిడికాయ అనేది ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఈ విధంగా మగ్గిన వాటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందే బాగా మగ్గించుకున్న టమాటాల ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. ఆ ప్యాన్లో ఉండేటివన్నీ కూడా వేసేసుకోవాలి. మనం ఏమేమైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మామిడికాయని మాత్రం లోపల ఉండే గుజ్జును మాత్రమే వేసుకోవాలి. పై తొక్కును అనేది తీసేసేయండి. లోపల గుజ్జుని ఈ విధంగా స్పూన్ సహాయంతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా గుజ్జును మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ వరకు కారం అనేది వేసుకొని కొంచెం ఫ్రెష్గా ఉండే కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొత్తిమీర ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవర్ వల్ల మీకు నచ్చినట్టయితే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవడం లేదు. మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్మూత్గా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నట్టయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై ప్యాన్లోకి ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే లాస్ట్లో దీంట్లోకి యాడ్ చేసుకొని అన్నంలోకి కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ రోటీ, పరోటా చపాతీస్ లాంటి వాటికి కూడా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబో అనమాట ఇది. రైస్, రోటీ, టిఫిన్స్, దోశ, ఇడ్లీ లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి. మీరు ట్రై చేయాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ పచ్చి మామిడికాయలు ఈ సీజన్ అంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీలో ఈ ఇన్స్టంట్ మ్యాంగో చట్నీ రెసిపీ కూడా ఒకటి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత బాగుండే మ్యాంగో చట్నీని మీరు మిస్ అవ్వకూడదని మీతో ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. పుల్లగా కారగా భలే ఉంటుంది అసలు టేస్ట్ అయితేను. అలా పక్కన పచ్చిమిరపకాయల ముక్కలు కానీ లేదా ఉల్లిపాయ ముక్కలు కానీ పెట్టుకొని రైస్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. బ్లెండ్ చేసేటప్పుడు మనము కొత్తిమీర అన్నట్టు వేసాం కదా, మీకు నచ్చినట్టయితే మీరు తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆవాలు, జీలకర్ర అలాంటివి వేసుకొని తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం ముందే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తిరగమాత అనేది అవసరం లేదు. అంటే పోపు అనేది అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాల్సి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.